హాయ్ హలో నమస్తే. రాహుల్ గాంధీని రాహుల్ గాంధీ అంట రాముడంట. రాహుల్ గాంధీని రాముడు అంటారా? మా హిందూ మనోభావాలు దెబ్బతీశారు మీరని చెప్పేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిట్లకు లెగిశారు కాంగ్రెస్ వాళ్ళని. ఎందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నాడంట రాహుల్ గాంధీ రాముడితో పోల్చాడట. రాహుల్ గాంధీని రాముడితో పోల్చాడట. యాక్చువల్గా ఆయన పోల్చలేదు. నేను చెప్తాను ఏం జరిగింది అనేది. అంటే వీళ్ళు గొడవ. బీజేపీ వాళ్ళు అంటారు మీరు రాముడితో పోల్చారు, రాహుల్ గాంధీని అవమానించారు హిందువుల్ని అన్నారు. యాక్చువల్గా ఏం జరిగిందో చెప్తున్నా. ఈయన మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అనే ఒక ఆయన ఏం చేశాడంటే, రాహుల్ గాంధీ రామ మందిరం పెట్టిన దగ్గర నుండి ఇంతవరకు ఒక్కసారి కూడా రామ మందిరాన్ని విజిట్ చేయలేదు అతను. రాహుల్ గాంధీకి హిందువులంటే ద్వేషము, రాముడంటే ద్వేషము, అందుకని అతను ఒక్కసారి కూడా రాహుల్ గాంధీ అయోధ్య మందిరానికి రాలేదు అని బీజేపీ వాళ్ళు అన్నారు. అంటే ఇతనేమన్నాడు, జాగ్రత్తగా వినండి, ఇతనేమన్నాడు కాంగ్రెస్ ఆయన, మహారాష్ట్ర ఆయన, రాహుల్ గాంధీ ఈజ్ డూయింగ్ ది వర్క్ ఆఫ్ లార్డ్ రామా అన్నాడు. అంటే భగవంతుడు రాముడి యొక్క పనే రాహుల్ గాంధీ చేస్తున్నాడు. రాముని యొక్క పని ఏంటి అంట, సోషల్ జస్టిస్ అంట. హెరాస్ చేసే వాళ్ళని, ఎప్రెస్ చేసే వాళ్ళని, లోయర్ కమ్యూనిటీస్ని కాపాడటమే రాముడి పని. ఆ పని రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఓకే, రాముడు ఉంటే ఏది న్యాయపరంగా, రాముడు ఎంత న్యాయపరంగా పరిపాలన చేసేవాడో అలాంటి పరిపాలన రాహుల్ గాంధీ ట్రై చేస్తున్నాడు. సో రాహుల్ గాంధీ ఈజ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ లార్డ్ రామ. సో స్పెసిఫిక్గా అయోధ్యకు రావాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇది జరిగింది. ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఇది. ఓకే సరే, ఎనివే నేను రిలీజియన్ డీటెయిల్స్లోకి వెళ్తలేదు, బట్ వాళ్ళ స్టేట్మెంట్ల గురించి మాట్లాడుతున్నా. ఆయన ఏమన్నాడు, ఈ ప్రిఫర్ సర్వింగ్ పీపుల్ ఓవర్ టేకింగ్ ఫొటోస్ అని అంటే ఇక్కడ ప్రజల్లోకి వచ్చి సేవ చేయటమే ముఖ్యము, అయోధ్య మందిరంకి వచ్చి ఫోటోలు తీసుకోవడం కాదు అన్నాడండి ఆయన, కాంగ్రెస్ ఆయన. ఇప్పుడు ఆయన అన్నదానికి బీజేపీ వాళ్ళు ఏమంటారంటే సికో ఫ్యాన్సీ ప్రో మ్యాక్స్ అని అన్నారు. ఈజ్ సికో ఫ్యాన్సీ ప్రో మ్యాక్స్. సికో ఫ్యాన్సీ అంటే ఇంక అదే మెప్పు కోసం బూట్ లిక్కర్స్ అంటారు, భజన చేస్తున్నారంటారు, బూట్ లిక్కర్స్ అని బూతులు తిడుతూ ఉంటారు కదా, వాళ్ళు బూట్లు నాగుతున్నారు అది ఇది అంటారు కదా. అది సికో ఫ్యాన్సీ ప్రో మ్యాక్స్ అనే పదం వాడాడు అతను, బీజేపీ ఆయన, ఇతన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ని. అన్ఫర్గివబుల్ గ్రీవియస్ ఇన్సల్ట్ టు హిందూయిజం, రాహుల్ గాంధీని రాముడితో పోలుస్తావా అన్నాడు ఆయన. ఎక్కడ పోల్చాడు? ఆయన ఏమన్నాడు, రాముడి పనే రాహుల్ గాంధీ చేస్తున్నాడు కాబట్టి అయోధ్యకి రావాల్సిన అవసరం ఏంది, ఆయన పని ఏం చేస్తున్నాడు అన్నాడు. ఓకే, అంతేగాని రాముడితో పోల్చలేదు కదా. ఇప్పుడు ఎవరో అంటారు, ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీ ఆఫీస్కి రాలేదనుకోండి, అతను ఏంది ఆఫీస్కి రాలేదంటే అతను బాస్ పనిలోనే ఉన్నాడు, అతను లేట్ వస్తాడంటే బాస్తో పోల్చినట్ట. బాస్ పనిలో ఉన్నాడంటే బాస్ చెప్పిన పనిలోనే అతను ఉన్నాడు, ఫీల్డ్లో లేటుగా వస్తాడు అంటే బాస్తో పోల్చినట్టు కాదు కదా. ఇప్పుడు జరిగింది అదే. వాళ్ళు రామ మందిరానికి ఎందుకు రాలేదు రాహుల్ గాంధీ అని అంటే, రాముడి పని మీదే ఉన్నాడు అతను, రాముడు ఏ పని అయితే చేసేవాడో ఆ పని చేస్తున్నాడు అతను, సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్నాడు అని కాంగ్రెస్ అతను అన్నాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ట్విస్ట్ చేశారు, అట్లా రాహుల్ గాంధీని రాముడితో పోల్చారు, మీరు హిందువుల్ని అవమానించారని చెప్పేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి గొడవ. ఓకే, ట్విస్ట్ చేయటంలో బీజేపీ వాళ్ళు నెంబర్ 1 ట్విస్టింగ్ చేయటంలో. గతంలో జస్ట్ ఒక క్రిస్మస్ టైంలో రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డికి క్రిస్మస్ టైంలో ఈరోజు మనందరం క్రిస్మస్ చేసుకుంటున్నామంటే సోనియా గాంధీ యొక్క దయ వల్లే చేసుకుంటున్నాం అన్నాడు అతను. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఉద్దేశం, రాష్ట్రాన్ని చీల్చింది కాబట్టి, మనకి తెలంగాణ వచ్చింది కాబట్టి, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి మనందరం సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నామని రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం. వీళ్ళు దాన్ని ఎలా ట్విస్ట్ చేశారు, సోనియా గాంధీ వల్ల
క్రిస్మస్ చేసుకుంటున్నారు అన్నారు. క్రిస్టియన్ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయని బీజేపీ వాళ్ళు ఫస్ట్ టైం అంటాం. అది మా క్రిస్టియన్ సహోదరుల మనోభావాలు దెబ్బతీశాడు రేవంత్ రెడ్డి అని బీజేపీ వాళ్ళు చెప్పడం ఫస్ట్ టైం మా క్రిస్టియన్స్కి సపోర్ట్గా. వాళ్ళు తెలంగాణ బీజేపీ వాళ్ళు. అతను అనలేదు కదా రేవంత్ రెడ్డి. అతను ఏమన్నాడు, ఆమె తెలంగాణ ఇచ్చింది కాబట్టి సంతోషంగా సెలబ్రేషన్ చేసుకున్నారన్న తప్ప, ఆమె వల్ల క్రిస్మస్ ఎట్లా చేసుకుంటారు? క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టినరోజు అందరూ చేసుకుంటారు, ఆమె వల్ల ఏం చేసుకోరు కదా. ఓకే, ట్విస్ట్ చేశారు. గతంలో ఇదే ఈ పటోలే, ఈ నానా పటోలే అంటారు, ఇతనే కాంగ్రెస్ ప్రెసిడెంట్. అతనే గతంలో ఇంకొక మాట అంటే దాన్ని కూడా ట్విస్ట్ చేశారు. అదే ట్విస్టర్స్లో నెంబర్ 1 బీజేపీ వాళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు దాన్ని టక్కన వాళ్ళకి అనుకూలంగా మార్చేస్తారు. ఇతనే నానా పటేల్ ఏమన్నాడంటే గతంలో, మేము అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని శుద్ధీకరణ చేస్తామన్నాడు. అంటే మేము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని శుద్ధీకరణ చేస్తాము అన్నాడు. అతను ఎందుకున్నాడు, ఏ కాంటెక్స్ట్లో అన్నాడు? అతను నరేంద్ర మోడీ గారు కరెక్ట్గా ఏమంటే వాళ్ళకు ఆచారం ఉండేది కదా, ఆచారం ప్రకారం దాన్ని ఓపెన్ చేయలేదు, ఇంప్రాపర్గా రిచువల్స్ చాలా ఇంప్రాపర్గా చేశాడు. 4 శంకరాచార్యులు వ్యతిరేకించారు ఆయన శుద్ధీకరణ, అంటే ఆయన ఓపెనింగ్ చేసేటప్పుడు శంకరాచార్యులు ఎవరు 4 క్రిటిసైజ్ చేశారట మోడీ గారిని. మరి ఎందుకో తెలియదు. ఓకే, 4 వ్యతిరేకించారు. అది కూడా పెద్ద రాముడు పెట్టకుండా బాలరాముడు ఫోటో పెట్టారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే అక్కడ చాలా అపచారాలు జరిగాయి కాబట్టి మేము వాటిని శుద్ధీకరణ చేస్తామని చెప్పి ఇతను అన్నాడు. ఎవరు? పటోలే, కాంగ్రెస్ అతను. అతనంది అదే కదా. దీన్ని ఎలా ట్విస్ట్ చేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు? అతను అనకపోయే ముందు ఒక 10 రోజుల క్రితం, ఇతను ఏ రోజైతే అన్నాడో అతనికి 10 రోజుల క్రితం మే 10వ తారీఖు ఇతను అన్నాడు. మే 1వ తారీఖున ద్రౌపది ముర్ము గారు ఆ టెంపుల్కి వెళ్ళారు. రాష్ట్రపతిగా వెళ్ళి ఆ టెంపుల్కి వెళ్ళి ఆమె దండం పెట్టుకొని పోయారు, ఆమె ఏదో చేశారు. ఓకే, ద్రౌపది ముర్ము గారు 10 రోజుల తర్వాత ఇతను అన్నాడు. బీజేపీలు దాన్ని ఎలా ట్విస్ట్ చేశారంటే, ద్రౌపది ముర్ము గారు టెంపుల్కి వెళ్ళారు కాబట్టి, అయోధ్య రామ మందిరానికి వెళ్ళారు కాబట్టి ఇతను మేము శుద్ధీకరణ చేస్తా అన్నాడు. అంటే ఇది ఒక దళితురాలు టెంపుల్కి వెళ్ళిందని చెప్పేసి శుద్ధీకరణ చేస్తానన్నాడు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఇలా ట్విస్ట్ చేశారు. దీనికి ఏమన్నా సంబంధం ఉందా? అతను చెప్పింది శుద్ధీకరణకి దీనికి సంబంధం లేదు కదా, ట్విస్ట్ చేశారు. ట్విస్టర్స్ అనమాట. ముఖ్యంగా ఎన్డీఏ ఇస్ ద మేజర్ ట్విస్టర్స్. గతంలో ఉదయనిధి స్టాలిన్ అతను క్లియర్గా చెప్పాడు, ఉదయనిధి స్టాలిన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి సనాతన ధర్మంలో దాన్ని జస్ట్ అపోజ్ చేయటం కాదు, దాన్ని నిర్మూలించాలి అన్నాడు. కుల వ్యవస్థను నిర్మూలించాలన్నాడు. దానికి ఎలా ట్విస్ట్ చేశారు? కుల వ్యవస్థని నిర్మూలించాలి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారని సనాతన ధర్మం పాటించే వాళ్ళందరినీ చంపేయమన్నాడు, మెసకర్లు చేయమన్నాడు అని చెప్పేసి అతని మీద ట్విస్ట్ చేశారు. అతను చెప్పిన దానికి సంబంధం లేదు కదా. అంతే, వాళ్ళ దగ్గర సోషల్ మీడియా ఉంది, ట్విస్ట్ చేయటం, కొట్టేయటం, అంతే. సోషల్ మీడియాలో కొట్టేశారు బాగా. ఇదిగో మ్యాసకర్ చేస్తా అన్నాడు ఎవరు, ఉదయనిధి స్టాలిన్ అని గొడవ చేశారు. అప్పుడు రషీద్ ఆల్వి అనే వ్యక్తి, ఇతను ఏం స్టేట్మెంట్ చేశాడు రీసెంట్గా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారి గురించి ఏదో అన్నాడు. ఇతను ఏమన్నాడు, మోహన్ భగవత్ గారు అందరూ యునైటెడ్గా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. నేను చెప్పేది మోహన్ భగవత్ గారు చెబుతున్నారు, నేను కూడా అందరూ కలిసి ఉండాలని చెప్తున్నా రోజు. మోహన్ భగవత్ గారు కూడా అదే చెప్తున్నారు. నేను మోహన్ భగవత్ గారు చెప్పేది ఒకటే, కాకపోతే వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు పాటించట్లేదు. మేము చెబుతున్నాం, మేము పాటిస్తున్నాము. వాళ్ళు ఒక పక్క యూనిటీ ఉండాలని చెప్పి దాడి చేస్తున్నారు క్రిస్టియన్స్ మీద, మేమేమో యూనిటీగా ఉండాలని చెప్పేసి దాడిని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాం, అంతే. బట్ వాట్ హీస్ టెల్లింగ్, ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ బోత్ సేమ్. మోహన్ భగవత్ అండ్ మీ బోత్ వర్షన్ ఈజ్ సేమ్. వీ ఆల్ షుడ్ లివ్ టుగెదర్ విత్ హార్మనీ అండ్ యూనిటీ అని మోహన్ భగవత్ చెప్తున్నాడు. అదే నేను రోజు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ఆల్వి అనే వ్యక్తి మోహన్ భగవత్ గారు కలిసి ఉండాలని అన్నారు, కానీ మీ హిందీని తీసుకొచ్చి మాకు ఇంపోజ్ చేస్తున్నారు సౌత్ ఇండియాలో,
కలిసి ఉండాలి అన్నప్పుడు మీ లాంగ్వేజ్ని మా మీద ఎందుకు ఇంపోర్ట్ చేస్తున్నారు? మోహన్ భగవత్ గారు మీరు వెళ్ళి మా నరేంద్ర మోడీ గారికి చెప్పొచ్చు కదా అన్నాడు. అంతే, అతను అంతే. వి హనుమంతరావు అన్నాడు కదా, వి హనుమంతరావు అయితే హిందూ రాష్ట్ర అన్నాడు. మాకేమీ పర్మిషన్ అవసరం లేదు, పార్లమెంట్లో రిజల్యూషన్ అవసరం లేదు, భారతదేశం హిందూ రాష్ట్రమే అన్నాడు. ఎవరు? మోహన్ భగవత్ గారు. ఈయన వి హనుమంతరావు ఆయన ఏమన్నాడు? హిందూ రాష్ట్ర అని అంటున్నారు మీరు, మహాత్మా గాంధీ లెగసీని తీసేసి హిందూ రాష్ట్ర అంటున్నారు, ఇది సెక్యులర్ దేశము. మోహన్ భగవత్ గారు మీరు ఇలా రాష్ట్రాన్ని విడగొడుతున్నారని చెప్పేసి ఈయన వి హనుమంతరావు ముసలాయన ఒక ఆయన తెలంగాణలో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. మళ్ళీ ఈరోజు మోహన్ భగవత్ గారు ఈరోజు మాట్లాడారు. ఏమని? కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. నేను చెప్పింది అదే, మోహన్ భగవత్ చెప్పింది ఒకటే. కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్. డు నాట్ జడ్జ్ పీపుల్ బై క్యాస్ట్, వెల్త్, లాంగ్వేజ్, రిలీజియన్ అనలా తెలుగు వెళ్ళాడు మోహన్ భగవత్ గారు. ది కంట్రీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, డు నాట్ జడ్జ్ పీపుల్ బై క్యాస్ట్, వెల్త్, లాంగ్వేజ్ అండ్ రీజియన్ అన్నారు తప్ప రిలీజన్ అనే పదం వాళ్ళ. ట్రీట్ ఎవ్రీ వన్ యాజ్ యువర్ ఓన్, ది ఎంటైర్ ఇండియా ఈజ్ మైన్. ఓకే అని అన్నారనమాట. హీ అర్జ్డ్ హిందూస్ టు రైజ్ అబౌవ్ డివిజన్స్ ఆఫ్ క్యాస్ట్. అదే ఓకే, హిందువుల్ని కులము, ధనము, భాష, ప్రాంతాలకు అతీతంగా మీరు పైకి రండి, సోషల్ హార్మోనీని తీసుకురండి, ఫీలింగ్స్ ఏం పెట్టుకోకుండా కుల వర్ణ వ్యవస్థ లేకుండా తీసుకురండి అని హిందువులను కోరాడు. ఎవరు? మోహన్ భగవత్ గారు. పబ్లిక్ ఫెసిలిటీస్ లైక్ టెంపుల్స్, వాటర్ బాడీస్ అంటే వాటర్ తాగేవి, టెంపుల్స్లు, సెరమనీ గ్రౌండ్స్ మొత్తం కూడా అందరు హిందువులు మొత్తానికి డిస్క్రిమినేషన్ లేకుండా మీరు ఓపెన్ చేయండి అన్నారు. అది ఆయన చెప్పింది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన కులము, మతము, కులం కాదు, కులము, ధనము, భాష, రీజియను, కుల వ్యవస్థ మొత్తం నిర్మూలించండి, కానీ రిలీజియన్కు మాత్రం ఉండాలి, రిలీజియన్ భావం మాత్రం కొనసాగించండి అని ఆయన చెప్పినట్లేక. ఓకే, కుల వివక్ష తీసేయండి, వర్ణ వెల్త్ ఏమంటారు, ధన వివక్ష చూపించొద్దు, భాష వివక్ష చూపిద్దు, ప్రాంత వివక్ష, కానీ మత వివక్ష చూపించమని చెప్తున్నారు మోహన్ భగవత్ గారు. అది లేకుండా మాట్లాడారు అనమాట ఈరోజు. సరే, హిందువులకి చెప్పారు కాబట్టి ఆయన ఏదో చెప్పారు. ఇది నేను జరుగుతున్నటువంటి ప్రస్తుతానికి ఈరోజు జరుగుతున్నటువంటి రాహుల్ గాంధీని రాముడు పోల్చాడు అనేటువంటి కాంట్రవర్సీ. ఇది ట్విస్టర్స్లో వీళ్ళు నెంబర్ 1. యాక్చువల్గా అతనంది రాముడు పని చేస్తున్నాడంటే రాముడితో పోల్చాడు అన్నారు. అది యాక్చువల్గా అతను అనలేదు. రేవంత్ రెడ్డి ఏమో సోనియా గాంధీ వల్ల మేము క్రిస్మస్ చేసుకుంటున్నాం అన్నాడు, కానీ సోనియా గాంధీ వల్లే క్రిస్మస్ అనేది పుట్టుకొచ్చిందని అతను అనలేదు. వీళ్ళు ట్విస్ట్ చేశారు దాన్ని. ఓకే, గతంలో ఈ పటేలే మీరు నలుగురు శంకరాచార్యులు వ్యతిరేకించినా సరే మీరు అక్కడ కరెక్ట్గా మీరు రిచువల్స్ చేయలేదు, మేము అధికారంలోకి వస్తే రామ మందిరంలో ఏమంటారు శుద్ధీకరణ చేస్తాము అంటే, ఇదిగో ద్రౌపది ముర్ము గారు వచ్చిపోయిన తర్వాత అన్నాడు కాబట్టి, ద్రౌపది ముర్ము గారు దళితురాలు కాబట్టి అదిగో శుద్ధీకరణ చేస్తాను అన్నాడని చెప్పి అలా ట్విస్ట్ చేశారు దాన్ని. ఉదయనిధి సాలినేమో కుల వ్యవస్థను తీసేయాలి అని అంటే వ్యతిరేకించడం కాదు నిర్మూలించాలి అన్నాడని, మొత్తాన్ని ఊచకోతకు పోయి చంపేయమన్నాడని చెప్పి దాన్ని ట్విస్ట్ చేశారు దాన్ని. ద నెంబర్ 1 ట్విస్టర్స్ ఎవరంటే వీళ్ళే యాక్చువల్గా. అది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.